అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే మనము హోమ్ మేడ్ విక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది కూడా రెండు రకాలుగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అంటే ఒకటి మనకు దగ్గర అవైలబుల్లో లేదనుకోండి, ఇంకొక దాంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంటున్నది గీ అండ్ వాజ్లిన్, అలాగే పచ్చకర్పూరాన్ని నేను పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నెయ్యి, మనకి దగ్గు జలుబు వచ్చిన సమయంలో మనం ఆవిరి పట్టుకునేటప్పుడు ఈ నెయ్యి పచ్చకర్పూరం కలిపి వేసుకున్నామంటే మనకి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే ఒక ప్రాసెస్ అనేది చూద్దాం. నేను ఇక్కడ వాజ్లిన్ వచ్చి 5 రూపీస్తో ఒకటి తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 బాటిల్స్ అనేది తీసుకోండి. ఇలా చిన్నవి 2 తీసుకోండి. ఇక్కడ నాకైతే ఒకటైతే సరిపోతుంది కాబట్టి నేను ఒకటి తీసుకున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బయట తీసుకునే వాటికన్నా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి తక్కువ ఖర్చులోనే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఇక్కడ నేను వాజ్లిన్ని ఇలా ఒక బౌల్లో తీసి వేసుకున్నాను. అలాగే పచ్చకర్పూరం అనేది కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను. పచ్చకర్పూరంని ఎక్కువగా యూజ్ చేయకండి, కొద్దిగా మాత్రమే. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీలో మీరు తీసుకోండి, సరిపోతుంది. మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనకి దగ్గు జలుబు వీటన్నిటి నుంచి చాలా వరకు ఉపశమనం అనేది వస్తుంది. ఇక్కడ నేను డబల్ బాయిల్ మెథడ్లో నేను దీన్ని అది మెల్ట్ చేసుకుంటున్నాను. అంటే మీరు డైరెక్ట్ స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు, కానీ స్టవ్ పైన పెట్టేస్తే మనం కొద్ది క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మాడిపోతుంది. అందుకని ఇలా డబల్ బాయిల్ మెథడ్లో తీసుకున్నామంటే ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనకి ఇదంతా మెల్ట్ అయిపోయింది. ఇది మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. స్మెల్ అయితే చాలా ఎక్కువ ఘాట్ అనేది వస్తుంది. మనం ఆవిరి పట్టుకున్నప్పుడు ఎలా అయితే ఘాట్ వస్తుందో అలా మంచి ఘాట్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ అయితే ఇది ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 మినిట్స్కి అంతా ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చి మనము ఇక్కడ కొద్దిగా బటర్ అనేది తీసుకున్నాం. అంటే మీ దగ్గర వెన్న ఉన్నా కూడా అదైనా తీసుకొని మెల్ట్ చేసేసుకోండి. అంటే బయట కొన్నదానికన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే నెయ్యి అనేది ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి కలర్ అనేది కొంచెం ఈ కలర్ వచ్చింది. మీకు ఈ కలర్ రాకముందే కొంచెం వైట్గా ఉన్నప్పుడే మీరు దీన్ని పక్కన పెట్టేసుకున్నారంటే మీకు మనకి మామూలుగా బయట షాప్లో కొనే విక్స్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్కి వస్తుంది. అలాగే ఇక్కడ నేను 2 చిటికెల్లో పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ఆ నెయ్యిలో నుంచి వచ్చే పచ్చకర్పూరం ఘాట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం బయట కొనే విక్స్ ఎలా ఉంటుందో సేమ్ స్మెల్ అనేది వస్తుంది మనకైతే. ఇలా మనము ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము 2 రకాల విక్స్ అనేది కూడా. ఇది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చిన్న పిల్లలకే కాకుండా మనకి అంటే పెద్దవాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ముసలి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా యూజ్ చేయొచ్చు. ఈ బాటిల్స్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. అంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఆ బాటిల్స్లో పెట్టేసుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత చూసినట్టయితే ఇలా వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది. నేను వీటిపైన ప్లేట్ అనేది క్లోజ్ చేసేసుకున్నాను, వాటి నుంచి వచ్చే స్మెల్ అనేది పోకుండా. అది క్లిప్ అనేది మిస్ అయింది. మీరు ప్రిపేర్ చేసుకున్న వెంటనే వీటిపైన ప్లేట్స్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ మనము వాజ్లిన్తో చేసిన విక్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కూడా చూడండి, నెయ్యితో చేసిన విక్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.